టీమిండియా సీనియర్ ఆటగాళ్లపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టులో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వేడెక్కినట్లు తెలుస్తుంది. వరుసగా పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న గంభీర్ ఆటగాళ్లపై మండిపడినట్లు సమాచారం. ఆటగాళ్లు నిర్లక్ష్యపు షాట్లు ఆడి అవుట్ అవడంపై ఫైర్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇక చేసింది చాలని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆటగాళ్లు వారి మార్గాల్లో ఆడేందుకు గంభీర్ 6 నెలలు స్వేచ్ఛ ఇచ్చాడని, కానీ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి నుంచి జట్టు వ్యూహాలకు అనుగుణంగా ఆడని వారిపై వేటు వేసే దిశగా చర్యలు ఉంటాయని అతను సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం గంభీర్ వ్యూహాలకు మైదానంలోని ఆటగాళ్లు ఆట మధ్య పొంతన ఉండడం లేదని దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా డ్రాస్ కోసం ఆడాలని చెప్పి పంపించిన రిషబ్ పంత్ సహనం కోల్పోయి పేలవ షాట్ ఆడి వికెట్ పారేసుకోవడంపై గంభీర్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తుంది. విరాట్ కోహ్లీ తన బలహీనతను అధిగమించకపోవడం, రోహిత్ ఏ స్థానంలో వచ్చినా విఫలమవుతుండడం గంభీర్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు గంభీర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. అది కాక టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ జతేశ్వర్ పుజారాను జట్టులోకి తీసుకోవాలని గంభీర్ సూచిస్తే సెలెక్టర్లు నిరాకరించినట్లు తెలుస్తుంది. పెర్త్ టెస్టు అనంతరమే పుజారాను జట్టులోకి తీసుకోవాలని సిఫార్సు చేయగా అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ నో చెప్పిందట.